200 మంది రైతులు 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ 100 రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని చెప్పింది. కానీ తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. మన పార్టీ నుంచి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 4 నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ సౌమ్యుడు, అనుభవం ఉన్నవారు, బలహీన వర్గాలకు పనిచేసిన అభ్యర్థి అని ప్రజలు తనకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఆఫీసర్ గారు ముందుగా అది బ్యాంకులో వేస్తే బ్యాంక్ దగ్గర రిలీజ్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేసేయాలని అడుగుతా ఉన్నాం. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోగా గోగల్స్ ప్రచారం చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ పోరాటం వచ్చింది. 100 రోజులు పూర్తి సమయం దొరికింది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? మీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలేదు. అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు. ఒకసారి ఆ వీడియో చూస్తే ఒక్కొక్కటిగా మనం చూసే అవకాశం ఉంది. పోయిందా బాబా వీడియో? డిస్కనెక్ట్ అయ్యిందా? 100 రోజులు నిండినైతేనే ఆ ప్రభుత్వానికి ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడికి వచ్చినాయా 2,500? మహిళలు 500 బోనస్ ఇచ్చి 2,500 రూపాయలకు క్వింటాల్ వరకు ఉంటామన్నారు. ప్రజలు పాపం నమ్మి కాంగ్రెస్ కోటేసి మొన్న వానకాలం వరకు వచ్చినాయి. వానకాలం వరకు మీరు వడ్లు అమ్ముకోకండి, మా ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ వస్తుంది, రాగానే 500 బోనస్ ఇస్తామన్నారు. వానకాలం వరకు ఇప్పుడు యాసంగి వడ్లు రేపు మాకు రాబోతుంది. మనందరం గ్రామాల్లో కళ్ళాల దగ్గరికి పోదాం, గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2,500 క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది. లేకపోతే ఉండదు. రైతుల గురించి చర్చ పెట్టండి. రిటర్న్ కొందని చెప్పినావు. ఇప్పుడు 2,500 వడ్లు కొండగానే కాంగ్రెస్ ఊళ్ళకి రావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మహిళలకు రుణమాఫీ డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడపిల్లకు 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడపిల్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ కట్టాలి కదా. ఇలా కాంగ్రెస్ లో ఓటు అడగాలంటే ఆడపిల్లలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇది ఆ రోజు మీరు ఓటేస్తే ఇచ్చిన మాట ఇచ్చిండు. మహారాష్ట్ర పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు. మొదటి హామీని మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్క చెల్లెలకు మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం. ఈ విషయాన్ని మీరు
వికలాంగులు కానీ వికలాంగులు కానీ నేతగీత కార్మికులు కానీ 42,80,000 మంది పెన్షన్ దారులు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇలా ఒక్కొక్క పెన్షన్ దారునికి 4 నెలలకే 8,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇలా అవార్డాలు ఓటడగాలంటే వృద్ధులు వితంతువులు వికలాంగులు ఓటడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చేది మీకు తెలిసి మీకు కూడా అడగచ్చు. అలా మధ్యలో ఇచ్చే మొత్తం 3 నెలలు ఇచ్చి ఒకరిగా ఇచ్చేది ఎట్లయిపోయిందంటే అన్నవసరాలు ఉన్నవసరం లేదు. 4 నెలలు ఉందంటే ఇంకొక నెల మొత్తాన్ని తీసుకుంటుంది. ఇది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసేటువంటి కోసం. నేను మీకు కోరేది కార్యకర్తలు మొన్న మేము అసెంబ్లీలో గట్టి కొట్టామేమో లేదా, కేఆర్ఎం విషయంలో కొట్టామేమో లేదా, నీళ్ళ విషయంలో కొట్టామేమో లేదా, రేపు జగదీశ్వరరావు మల్లాగారో నేను మేము అసెంబ్లీలో బల్లకొని కొట్టాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం, ప్రశ్నించే గోపులు గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము అసెంబ్లీలో బిడ్డలు ఎవరు నువ్వు 4,000 పెన్షన్ ఇస్తాను అవాదాలను మోసం చేస్తానంటే నీకు ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు. రైతులకు 500 బోనస్ ఇస్తాను అంటే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్ల గురించి మాట్లాడాలి. తప్పిపోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు మీద గెలిచిందనుకో మేము చేసి మాట్లాడితే నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా వాళ్లకు 500 బోనస్ ఇవ్వకపోయినా రైతులకు 15,000 రైతు బంధువుని మోసం చేసినా వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా తులకు 20,000 అక్క చెల్లెలను మోసం చేసినా 2,500 మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిపోయా నువ్వే మాట్లాడుతావు అనేసి మాట్లాడాలి. రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఇలా ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇస్తావా ఇయ్యవాని బల్ల గుద్ది కాంగ్రెస్ బిడ్డలు వచ్చి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉంటే బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు. కానీ కాంగ్రెస్ మెడలు వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం అవి అమలు జరగాలంటే ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది. ఇంకా శుద్ధ అవసరం ఎంత పచ్చి మోసం కనబడదు. ప్రియాంక గాంధీ ఎక్కడ చెప్పలేదు, ఇదే భువనగిరిలోనే చెప్పింది నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి. రేవంత్ రెడ్డి గారు చెప్పింది 4,000 ఇస్తామని. మొన్న మేము అసెంబ్లీ వరకు అడిగాం. ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి గారిని మేము అసెంబ్లీలో 4,000 నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారు బట్టి కావాలని అడుగుతా. ఏం చెప్తున్నాం మీరు చూసేది మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కానీ చెప్పలేదు. ఎంత పచ్చి అబద్ధాలు, ఎంత మోసం కాంగ్రెస్ పార్టీని నిరుద్యోగ యువతకు మనం చూపించాల్సిన అవసరం. అంటే 4 నెలల్లోనే పార్టీ మార్చారు. ఎన్నికల్లో ఓట్లప్పుడేమో బ్రహ్మాండంగా గురించి ముచ్చని చెప్పి ఓడదాకా ఓడమల్లప్ప ఓడదాకా ఓడమల్లప్ప. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో 4 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క విద్యార్థి కన్నా 5 లక్షల రూపాయల విద్యా కార్యక్రమం అందిందా అని అడుగుతాం. విద్యార్థులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుపేదలకు మోసం. ఇవన్నీ మీరు సమాజంలో ముఖ్యమైన వాళ్ళు నలుగురే. 1 మహిళలు, 2 రైతులు, 3 పేదలు, 4 విద్యార్థులు, యువత. నలుగురికి మోసం చేసింది కదా కాంగ్రెస్. రైతులకు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, వాటికి 500 బోనస్ అన్నారు, కౌలు రైతులకు 15,000 అన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఒక్కటన్నా రైతులకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందా? ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా
నిరుద్యోగ యువతకు విద్యార్థులకు విద్యా వికాస పథకం అందలేదు, నిరుద్యోగ వృత్తి అందకుండా యువతను కూడా మీరు మోసం చేస్తారు. పోనీ పేదరికం ఏం చేసిందా? పేదలకు ముఖ్యంగా ఆసరా పెన్షన్ అందుకునే 47,80,000 మంది పేదలను కూడా మోసం చేసినటువంటి ఇవాళ చరిత్ర కాంగ్రెస్ చెప్తే చాలా ఉన్నాయి. టైం లేదు, ఆగలేదు. కానీ నేను మీకు కోరేది ఇవన్నీ కూడా ఈ వీడియోలన్నీ మీ ఫోన్లలో షేర్ చేస్తాను. ఒక ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్తే ఒక చెల్ల కనబడితే ఇక మహిళలకు 2,500 ఇస్తారు మోసం చేసిండు. ఈ ఎన్నికల్లో కారు ఓటేసి కాంగ్రెస్ బుద్ధి చెప్పండి అని ఆ చెల్లకు అర్థమయ్యేటట్టు వివరించి చెప్పండి. లేదా ఒక రైతులు కనబడితే ఆ రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పండి. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, నీళ్లు లేవు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళకి చెప్పండి. విద్యార్థి కనబడితే స్కూటీ కొనిస్తామంటారు, స్కూటీ లేదు, విద్యా వికాసం లేదు, నిరుద్యోగం. ఈ విషయాన్ని కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇవన్నీ కూడా మనం తీసుకుపోతే నాకు తెలిసి ఎవరు కూడా ఏ వర్గం కూడా ఇలా కాంగ్రెస్ పోటీయడానికి అసలు కాంగ్రెస్ లో ఎంతసేపు లీకులు ఫేక్ న్యూస్ ఏమైనా చూస్తే టీవీలలో పేపర్లలో లీక్ వాడతారు, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్. దీని మీద రాజకీయం చేస్తుంది తప్ప ప్రజలను నచ్చింది, పాలన నచ్చింది. ఇలా రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ ఒక్క రైతు కుటుంబాలను పరామర్శించినా పంటలన్నీ పోతే రైతుకైనా పొలం చూసి ఆత్మస్థైర్యం కల్పించే ప్రయత్నం చేసిందా? ముఖ్యమంత్రి గారు మంత్రులు కూడా ఈ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తలేదు. ఎంతసేపు గోపల ప్రచారం మీద, ఫేక్ వార్తల మీద, అక్రమ కేసుల మీద, మన బీఆర్ఎస్ నాయకుల ఇళ్లపై కండువాలు కూడా బిజీగా ఉన్నారు తప్ప పరిపాలన ఆనాడు రాజకీయాలు అప్పగిస్తే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఇదే నల్గొండ జిల్లాలో గర్జిస్తే ఆ రోజు పోక గురించి మేము టీఆర్ఎస్ రాజకీయాలు అప్పచెప్పమని అసెంబ్లీలో తీర్మానం చేశాం. మొన్న కేసీఆర్ గారు మన నల్గొండ జిల్లా పర్యటనకు బయలుదేరితే అప్పటిదాకా నీళ్ళు లేవన్నారు, నీళ్ళు ఎక్కడున్నాయన్నారు, కలవన్నారు. కేసీఆర్ రాగానే ఎడమకాలంలో నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ రాగానే కరీంనగర్ జిల్లా వరదకాలకు కాళేశ్వరం పంపించాలని చేసింది. కేసీఆర్ రాగానే మల్లన్న సాగర్ నుంచి కూడా ప్రాజెక్టులకు నీళ్లు వదిలేదు. కేసీఆర్ బయలుదేరితే అప్పుడు ఒక్కొక్కటి లక్ష్యం అయిపోయినటువంటి పరిస్థితి. అందువల్ల ఇలా కేసీఆర్ నాయకత్వంలో తప్పకుండా మనం ఇంకా గట్టిగా పనిచేద్దాం, ఇంకా ఉద్యమం చేద్దాం. ఇలా కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ప్రజలు బలపడాలని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులే లేదు. మన పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు కానీ ఇక పోర్చరీ చేసినటువంటి వాళ్ళు ఇలా అభ్యర్థిగా పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడితే ఏమంటారు? నేను పేరు వేసుకుంటా, పేరు వేసుకుంటే ఎవరు వేసుకుంటారు? అసలు ఎవరు వేసుకుంటారు? పేరు మనుషులా, రాక్షసులా? ఎవరు వేసుకుంటారు? ఇలా రేవంత్ రెడ్డి గారు నువ్వు పేరు వేసుకున్నది కాదు, పేదలకు ఇచ్చిన హామీని అమలు చేయడం కావాలి. నువ్వు పేదలకు ఇచ్చిన వాళ్ళ ప్రకారంగా నీ హామీ అమలు చేయడం డిమాండ్ చేస్తావు. మాట్లాడలేక మానవ బాబు అయితే మానవ బాబు కావాల్సింది మానవీయ పాలన కావాలి. చనిపోయిన ఆటో కార్మికులకు 10 లక్షలు ఇచ్చేయండి, చనిపోయిన రైతు కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చేయండి. ఆ రైతు కుటుంబాలను ఓదార్చి ఆత్మస్థైర్యాన్ని నింపేటువంటి మానవీయ పాలనలో కూర్చున్న తెలంగాణ సమాజం. కానీ నువ్వు రెచ్చగొట్టే మాటలు చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే అదే గాలి మాటలు, ఇలా అధికారంలో ఉంటే కూడా గాలి మాటలు, ఫేక్ వార్తల మీద ఆధారపడుతూ ఉన్నారు. ప్రజలకు కావాల్సింది ఇలా మంచి పరిపాలన, ప్రజలకు ఇచ్చిన బాధ్యత పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రజలకు అర్థమైంది ఈత పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ఆయనతో అన్నారు. ఇది అయిపోయిన ఉంది, కరెంటు బిల్లు పెంచుతారు వీళ్ళు, నీళ్ళ బిల్లు పెంచుతారు వీళ్ళు, వీళ్ళు ఈత కరెంట్ ఆదాయం చేస్తారు. మరి అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమంటారు? రేవంత్ రెడ్డి గారు నా 100 రోజుల పాలనకు ఈ ఎలక్షన్ ఎప్పుడైనా పట్టుకుంటారు. ఆయన 100 రోజులు చేసిన పని కదా ఓట్లు వేయాలి. ఏమంటారు?
100 రోజుల పాలనలో ఇచ్చిన మాటలు తుంగలో తొక్కినందుకు, వారు పేపర్లు మంచి ప్రజల్ని మోసం చేసినందుకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పొరపాటు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక బీజేపీ వాళ్ళు ఏమడిగారు? మీరు చేసింది 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఈ దేశంలో ఎవరైనా బాగుపడితే ఎవరు బాగుపడతారో ఒకసారి చెప్పండి. రైతులు బాగుపడరా? కార్మికులు బాగుపడరా? దళితులు బాగుపడరా? గిరిజనులకు ఏం చేశారా? మా బీసీలకు ఏమైనా ఏం చేశారా? ఏ వర్గం మీ 10 ఏళ్ల పాలనలో బాగుపడరా? అది ఇచ్చిన హామీ ఒక్కటైనా బీజేపీ అమలు చేసిందా? నల్లధనం చేస్తాం, పేదల ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామంటారు. ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు దేశంలో ఈ రాష్ట్రంలో పడ్డాయా? ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 కోట్ల ఉద్యోగాలు బయటపెట్ట రిలీజ్ చేయండి. బీజేపీ హయాంలో నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, గ్యాస్ సిలిండర్ ధర డబుల్ అయింది, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగినాయి. అంతకు మించి మీరు చేసింది 65 రూపాయల సిలిండర్ ధర, పెట్రోల్ డీజిల్ ధర 100 రూపాయలు దాటింది. ఎలక్షన్ దాకా 2 రూపాయలు తెచ్చింది. సిలిండర్ ధర 1000 రూపాయలు దాటింది. ఎలక్షన్ దాకా 100 రూపాయలు తెచ్చింది. ఇది కాదా బీజేపీ వాళ్ళు మాట్లాడితే మేము రామాలయం రాముడు అందరూ వాడు. మన కేసీఆర్ అద్భుతమైన లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఎక్కడైనా మీరు అక్షింతలు మేము రాజకీయం చేయాలని ఇంటికి అడుగుతున్నాం. ఇంటికి వాళ్ళు లక్ష్మీనరసింహస్వామి ఉండలేకపోతున్నాయి. దేవుడు అందరూ వాడు. లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోయి బీఆర్ఎస్ మొక్కినా, బీజేపీ మొక్కినా, కాంగ్రెస్ మొక్కినా అందరికీ సమర్పిస్తారు దేవుడు. దేవుడికి రాజకీయాలు ఉన్నాయి, కానీ మీరు దేవుడిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉంటారు. నిజంగా ప్రజలకు ఏం చేశారో చెప్పండి, ప్రజలకు ఏం చేశారో ఏదో చెప్పండి. ఇక నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులు కోటలు పెట్టుకున్నటువంటి చరిత్ర ఇవాళ ఈ బీజేపీ. అందువల్ల మనకి ఢిల్లీలో ఈ బీజేపీ ఎంపీ గెలిచినా, కాంగ్రెస్ ఎంపీ గెలిచినా ఈ జాతీయ పార్టీలో గులాబీ చేసింది తప్ప ఏం ఉండదు. ఢిల్లీలో మన తెలంగాణ జలం నింపాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఇవాళ గ్రామాలు చేసుకోవడానికి అవసరం. మనం ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు 2 జాతీయ పార్టీలు కూడా వాళ్ళకు ఏముంటుంది? 10 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాలు 11 అయితే కానీ బీఆర్ఎస్ ఎంపీలకు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజలే లక్ష్యంగా పనిచేసేటువంటి పార్టీ ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ. అందరూ దయచేసి ఆలోచన చేయండి. సరే గత దురదృష్టవశాత్తు మన ఎన్నికల్లో మన అధికారంలో రాకపోవచ్చు, అంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. మీరు చరిత్ర చూడండి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా 5 ఏళ్ల కంటే ఎక్కువ గవర్నమెంట్ లేదు. ఛత్తీస్గఢ్ లో ఉన్న మనతో పాటు ఎలక్షన్ అయింది, 5 ఏళ్ళు కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. రాజస్థాన్ లో ఎలక్షన్ జరిగింది, 5 ఏళ్ళు కాంగ్రెస్ రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ కథమైంది. హిమాచల్ ప్రదేశ్ లో 5 ఏళ్ళే అయింది, అది రేట్ గవర్నమెంట్ కూడా ఊరు మీద ఉన్నది. దాన్ని ఎవరో పడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ గ్రూపులు, వాళ్ళ అవినీతి ఖచ్చితంగా వాళ్ళే పడుకుంటారు. ఎవరు రావాలన్నా కావాలన్నా అక్కడ సూర్యుడికి వచ్చిన మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా కొంతమంది నాయకులు పోవచ్చు, కొంతమంది నాయకులు పార్టీ ఉంటుందా పోవడమని కొన్ని డబ్బా ఛానళ్ళు కానీ కొంత ఫేక్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నాయి. అప్పుడు కూడా గట్టి మాట్లాడి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు 2001లో ఇది పాల్గొన్నాడు, ఒక నీటి కూడా కాదు, ఇది అమాసంది పునాది పోరాడు పోయిందా? పోరాడిన కేసీఆర్ కానీ తెలంగాణను తెచ్చిపెట్టింది ఇవాళ మన కేసీఆర్ గారు. ఇప్పుడు కూడా కొంతమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకు అహంకారం కళ్ళు నెత్తికెట్టి మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం గులాబీ జెండా ఉన్నది కేసీఆర్ నాయకత్వంలో. ఇంకొక విషయం కూడా చెప్పాలి, కొంతమంది పార్టీలకు వెళ్ళిపోతున్నారు అవకాశవాదులు. ఎవరైతే మట్టి అమ్ముకుంటాడో, కంకర అమ్ముకుంటాడో, కాంట్రాక్ట్ చేసుకోవడం, 5 ఎకరాల్లో కొంతమంది పార్టీ
మిమ్మల్ని కథానాయకులుగా ముందుకు నడుపుకుంటుంది పంచాయతీలో ఇవాళ రేవంత్ రెడ్డి గేట్ వేస్తా నువ్వు గేట్ వేస్తే వచ్చేవాళ్ళు కొంతమంది పాయలు పవర్ వస్తారు. మా ఆత్మ గౌరవం కన్నా ఈ పోరాట కార్యకర్తలు మా ఉద్యమకారులు ఈ పార్టీని సిద్ధంగా నిర్వహిస్తలేదు. నువ్వు గేట్ వేయాల్సింది పార్టీల కోసం కాదు, నిజాయితీ ఉంటే రాజకీయ గేట్ తెరిచి పంటలు కాపాడే ప్రయత్నం చేయగలుగుతుంది కాబట్టి నువ్వు నేను మాట్లాడేదాన్ని తోటి మాటలు మాట్లాడు, ప్రజల గురించి మాట్లాడు, ప్రజలకు ఇచ్చిన హామీలతో మాట్లాడు. ఇలా ఏమంటున్నారు 6 గ్యారెంటీలు 5 చేశారు, 6 గ్యారెంటీలు 5 అయిపోయినట్టు నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తుందా, వాటి విక్రమార్క గారు వస్తుందా, మీ 6 గ్యారెంటీల మీద మీ బాడీ పేపర్ల మీద ఎక్కడెక్కడ మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఎక్కడి ఇచ్చామని 6 గ్యారెంటీలు చెప్పు. 100 రోజుల్లో అమలు చేస్తున్నా ఏ ఒక్క హామీ మీరు అమలు చేసిందా? రైతులకు ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకున్నారా? వృద్ధులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారా? మహిళలకు ఇచ్చిన హామీ అమలు చేసిందా? మోసం చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో అహంకారంలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మన 7 మండలాలు చూసుకొని ఆందోళన కలిగితే బీజేపీ, లోయర్ ప్రాజెక్టు లేకుండా ఆగం చేసిందే బీజేపీ, బయ్యాలను ఫ్యాక్టరీ ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ, కాశ్మీర్ కోచ్ ఫ్యాక్టరీ 10 ఏళ్ళు ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేసిందే బీజేపీ. 4 ఎంపీలు చేసింది మన బీజేపీ. 4 ఎంపీలు చేసి ఏం చేసింది? దేశంలో అధికారంలో ఉన్న మొన్న 4